సో ఓకే, సో టుడే మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి క్లాస్లో సో ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. సో WH క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేస్తామో మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. చూడండి, సో WH క్వశ్చన్స్ ఫామ్ చేసే ముందు వీ నో ద సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మనకి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ నో దీస్ పాయింట్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. సో మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో చూడండి, ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే WH క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఫస్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఈజ్ నాట్ అండర్లైన్. అంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తున్నారు, ప్యాసేజ్ ఇచ్చి ఒక వర్డ్ కానీ ఒక పార్ట్ కానీ ఒక సెంటెన్స్ కానీ అండర్లైన్ చేసి దానికి WH క్వశ్చన్ ఫామ్ చేయమన్నారు. సో WH క్వశ్చన్ ఫామ్ చేసే ముందు విచ్ ఈజ్ నాట్ అండర్లైన్, మనం అండర్లైన్ చెయ్యని పార్ట్ని ఫస్ట్ కన్సిడర్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఇన్ ఎ స్టేట్మెంట్. సో హెల్పింగ్ వెర్బ్స్ అన్నమాట. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? హ్యావ్ ఉంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. సో ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్. సో సెకండ్ వన్ మనం ఏం ఐడెంటిఫై చేయాలంటే హెల్పింగ్ వెర్బ్. థర్డ్ పాయింట్ చూడండి, రైట్ ద హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్. సో సెకండ్ పాయింట్ ఏంటి? హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేయమన్నాడు. హెల్పింగ్ వర్బ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ యూ ఫైండ్ V1 ఇన్ ఏ స్టేట్మెంట్ డూ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ క్వశ్చన్. ఒకవేళ మీకు ఈజ్ కానీ యామ్ కానీ వాజ్, వర్, సో హ్యావ్, హ్యాస్ ఇలాంటివి లేకపోతే అది V1 అయితే డూతో స్టార్ట్ చేస్తాం క్వశ్చన్. నెక్స్ట్ సో అదే V1కి SOS యాడ్ చేస్తే డస్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ యూ ఫైండ్ V2 ఇన్ ఏ స్టేట్మెంట్ డిడ్ ఈజ్ యూజ్డ్. V2 అంటే పాస్ట్ టెన్స్, సో పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూజ్ అన్ అప్రోప్రియేట్ WH వర్డ్ ఫర్ ద గివెన్ అండర్లైన్ పార్ట్. సో ఫైనల్గా ఏం చేస్తాం, ఇచ్చిన వర్డ్కి అండర్లైన్ చేసిన పార్ట్కి WH క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ చూద్దాం. సో ఓకే, సో ఇప్పటివరకు WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి మనం కొన్ని పాయింట్స్ చూసాం. సో అలాగే ఇచ్చిన మనకున్న WH క్వశ్చన్స్లో అంటే హూ కానీ హూమ్, హూజ్, వెన్, విచ్, వేర్, సో హౌ, సో ఇలాంటివి మనం ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామో చూద్దాం. సో చూడండి, ఫస్ట్ మనం హూ, హూమ్, హూజ్. హూ, హూమ్, హూజ్ వచ్చేసి ఏదైనా పర్సన్స్ గురించి అడిగినప్పుడు అంటే మనల్ని అండర్లైన్ చేస్తున్నారు కదా పార్ట్. సో ఆ పార్ట్లో ఏదైనా పర్సన్స్ గురించి అడిగినప్పుడు మనం హూ కానీ హూమ్ కానీ హూజ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వెన్. వెన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా టైం గురించి. ఓకే, టైం. నెక్స్ట్ విచ్ చూడండి, విచ్ వచ్చి చాయిస్ ఆర్ ఆప్షన్. నెక్స్ట్ వాట్. వాట్ అంటే ఏదైనా మ్యాటర్ గురించి కానీ అండ్ ఇన్ఫర్మేషన్. వేర్. వేర్ వచ్చేసి ప్లేస్ అండ్ లొకేషన్. వై ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా రీజన్ అడిగినా కాజ్, రీజన్, కాజ్ గురించి కానీ. నెక్స్ట్ హౌ. హౌ వచ్చేసి మేనర్ అండ్ ప్రొసీడ్యూర్. నెక్స్ట్ చూడండి, హౌ లాంగ్ వచ్చేసి పీరియడ్లో యూజ్ చేస్తాం. అదే ఒక పీరియడ్ మనం చెప్పాం కదా, టైమ్ ఆఫ్ పీరియడ్ ఒక 2 years 3 years అలా ఉన్నప్పుడు హౌ లాంగ్ యూజ్ చేస్తాం మనకి అండర్లైన్ పార్ట్లో అడిగినప్పుడు. నెక్స్ట్ హౌ మచ్. హౌ మచ్ ఎప్పుడంటే క్వాంటిటీ. నెక్స్ట్ హౌ ఫార్. హౌ ఫార్ ఎప్పుడంటే డిస్టెన్స్కి. హౌ ఓల్డ్ వచ్చేసి ఏజ్లో యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. రైట్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సో ఎగ్జాంపుల్ 1లో షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్లో ఇక్కడ హోంవర్క్ అనేది అండర్లైన్ చేశాను. సో ఇప్పుడు ఏంటి, దీనికి మనం WH క్వశ్చన్ ఫామ్ చేయాలి. ఓకే, షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. సో ఇక్కడ హోంవర్క్ ఉంది. మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం? ఐడెంటిఫై ద విచ్ ఈజ్ నాట్ అండర్లైన్ పార్ట్. ఫస్ట్ అండర్లైన్ చేసిన పార్ట్కి అంటే ఇది కాకుండా దీని ముందున్న పార్ట్ ఐడెంటిఫై చేయమని చెప్పాం మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్లో. సో షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. సో షీ ఈజ్ డూయింగ్ అని ఉంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి? ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్. సో
ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, సమ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్. ఓకే, సో హెల్పింగ్ వెర్బ్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాం. షీ ఈజ్ డూయింగ్ అని ఉంది. సో ఫస్ట్ దీన్ని పక్కన పెట్టండి కాసేపు. హోంవర్క్ అనేది అండర్లైన్ చేసాం. పక్కన పెట్టిన తర్వాత షీ ఈజ్ డూయింగ్ ఐడెంటిఫై చేసాం. అందులో మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ ఐడెంటిఫై చేసాం. సో హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి ఏం చెప్పాడు, సబ్జెక్ట్ కి ముందు రాయమని చెప్పాడు. ఓకే, సో సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే షీ. సో ఈజ్ స్టార్టింగ్ రాస్తాం కాబట్టి క్యాపిటల్ రాసి ఈజ్ షీ డూయింగ్. సో ఇక్కడ ఇదంతా రాసుకోండి. హోంవర్క్ రాయకపోయినా నో ప్రాబ్లం. సో క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈజ్ షీ డూయింగ్ హోంవర్క్. ఓకే, సో ఈజ్ షీ డూయింగ్ హోంవర్క్ రాసాం కదా. సో ఇది దీన్ని ఏమంటామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. ఫస్ట్ మీరు WH క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేయాలి ఫస్ట్. సో తర్వాత ఈజీగా దీని ముందు ఏం చేస్తామంటే WH క్వశ్చన్ రాస్తాం. ఎలాగా, ఇప్పుడు అండర్లైన్ చేసిన పార్ట్కి రండి. మనకి హెల్పింగ్ వెర్బ్ ఫైండ్ అవుట్ అయిపోయింది. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఇక్కడ ఈజ్ కానీ యామ్ కానీ ఇలాంటివి లేకపోతే ఇక్కడ వెర్బ్ బేస్ చేసుకుని డూ వస్తుందో, డస్ వస్తుందో, డిడ్ వస్తుందో అప్పుడు కొంచెం ఆలోచించి రాయాలి. సో ఇప్పుడు మనకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ షీ డూయింగ్ హోంవర్క్ క్వశ్చన్ మార్క్ రాసాం. ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేసాం. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం, ఇప్పుడు అండర్లైన్ పార్ట్కి రండి. హోంవర్క్ అని ఉంది. షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. హోంవర్క్ అంటే ఏమొస్తుంది, AWH క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తుంది, సో దీనికి ముందు తీసుకొచ్చి వాట్ యాడ్ చేస్తామంటే వాట్ ఈజ్ షీ డూయింగ్. దీనికి WH క్వశ్చన్ ఇది. వాట్ ఈజ్ షీ డూయింగ్, షీ ఈజ్ డూయింగ్ హోంవర్క్ అన్నాం. ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ రాసాం. ఈజ్ షీ డూయింగ్ హోంవర్క్. సో ఏం చేస్తుంది, వాట్ అంటే ఏం చెప్పాము అక్కడ, ఇన్ఫర్మేషన్ చెప్పామా. వాట్ అంటే ఏం చెప్పాము, మ్యాటర్ ఆర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం చేస్తుంది, వాట్. తను ఏం చేస్తుంది అంటే వాట్ వస్తుంది. వాట్ ఈజ్ షీ డూయింగ్, హోంవర్క్ చేస్తుంది. షీ ఈజ్ డూయింగ్. సరిపోయింది ఆన్సర్. క్వశ్చన్కి వాడు అడిగిన అండర్లైన్ పార్ట్కి మనం ఫ్రేమ్ చేసిన WH క్వశ్చన్స్కి సరిపోయిందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ రాయాలి. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి దీనికి ఒక స్ట్రక్చర్ చెప్తాను, దీనికి ఒక స్ట్రక్చర్ చెప్తాను. సో యాజ్ టీజ్ ఇంకా రిమైనింగ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ కన్వర్ట్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉందో లేదో చూసుకోండి. అంటే ఇప్పుడు దీనికి స్ట్రక్చర్ రాసుకోండి. చూడండి, మనం ఏం రాస్తాం, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాసాం అవునా. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏం రాసాం, సబ్జెక్ట్. తర్వాత ఏం రాసాం, సబ్జెక్ట్ తర్వాత డూయింగ్ అని ఉంది. డూయింగ్ అంటే ఇది మెయిన్ వెర్బే కదా. సో మెయిన్ వెర్బ్ MA రాసాం. నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ స్ట్రక్చర్లో కన్వర్ట్ చేయాలి. సెంటెన్స్ చూసిన వెంటనే అండర్లైన్ పార్ట్ ఉంది కదా. సో అండర్లైన్ పార్ట్ తర్వాత ఫస్ట్ ఈ స్ట్రక్చర్ వేసుకోండి. దీనికన్నా ముందు ఈ స్ట్రక్చర్ వేసుకుంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. HVN రాసాను షార్ట్ ఫామ్లో. హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ఎస్ఆర్లో క్వశ్చన్స్ కన్వర్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. WH క్వశ్చన్ కన్వర్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్కే వస్తుంది. క్వశ్చన్ అది అర్థమైంది. సో ఇది ఫస్ట్ ఇది. దీనికి ముందు ఏం చేస్తామంటే సెకండ్ స్ట్రక్చర్ ఏంటంటే సింపుల్గా WH క్వశ్చన్ యాడ్ చేస్తాం. WH ప్లస్ HV ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో ఈ రెండు స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టూ స్ట్రక్చర్స్ ఏం చేస్తాం, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్తో కన్వర్ట్ చేస్తాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి ఇవి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం వీటిని. ఈజ్తో కానీ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సో వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. సో వీటి తీసుకున్న తర్వాత మనం తర్వాత WH క్వశ్చన్స్ వస్తాం. WH సేమ్ యాజ్ ఈజ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, రైట్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ వన్ ఏంటంటే
second one, they are going to Chennai. ఓకే, నేను ఇక్కడ అండర్లైన్ చేశాను, చెన్నై అండర్లైన్ చేశాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా క్లియర్గా. సో చూడండి, దే ఆర్ గోయింగ్ టు చెన్నై అండర్లైన్ చేశాను. ఫస్ట్ ఏంటి మనకి క్లియర్గా ఇక్కడ మెయిన్ డైరెక్ట్గా మీరు హెల్పింగ్ వర్క్ వచ్చేయండి, అండర్లైన్ పార్ట్ వదిలేసి హెల్పింగ్ వర్క్ తీసుకోండి. ఆర్ తర్వాత సబ్జెక్ట్, ఆర్ దే గోయింగ్ టు చెన్నై. సో క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. తర్వాత ఏంటి, చెన్నైకి వెళ్తున్నారు. చెన్నై అంటే ఏంటది, డబుల్ క్వశ్చన్ ఏమవుతుంది, ప్లేస్ అది. సో ప్లేస్ అంటే వేర్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, వేర్ ఆర్ దే. సో మీరు రాసేటప్పుడు ఎక్కడ క్యాపిటల్ యూస్ చేయాలి, ఎక్కడ స్మాల్ లెటర్ యూస్ చేయాలో కేర్ఫుల్గా. వేర్ ఆర్ దే గోయింగ్. సో గోయింగ్ వరకు రాస్తే చాలు. డబుల్ క్వశ్చన్ రాసినప్పుడు మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు, గోయింగ్ వరకు రాస్తారు. వేర్ ఆర్ దే గోయింగ్. సో వేర్ ఆర్ దే గోయింగ్ అంటే దే ఆర్ గోయింగ్ టు చెన్నై. వాడు అడిగిన దానికి మనం రాసిన దానికి డబుల్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, సో ఇప్పుడు చూడండి, ఇప్పటివరకు ఈజ్ ఆర్తో రాసాం కదా. రాజు ప్లేస్ క్రికెట్. సో ఇక్కడ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కొంచెం కేర్ఫుల్గా వినండి. సో ఇప్పటివరకు మనం ఏంటంటే హెల్పింగ్ వర్క్ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈజ్ వచ్చింది, సెకండ్ ఎగ్జాంపుల్లో ఆర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు ప్లేస్ క్రికెట్. సో నేను క్రికెట్ అండర్లైన్ చేశాను అనుకోండి. ఫస్ట్ మీరు హెల్పింగ్ వర్క్ ఐడెంటిఫై చేయమన్నారు కదా, ఇక్కడ రాజు ప్లేస్లో హెల్పింగ్ వర్క్ ఏది. సో హెల్పింగ్ వర్క్ లేదు. సో రాజు ప్లేస్లో హెల్పింగ్ వర్క్ లేదు. సో ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే B1కి SRES యాడ్ చేస్తే డస్తో వస్తుంది. ఇప్పుడు SR నో క్వశ్చన్, ఇది SR నో క్వశ్చన్ కదా, ఆర్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు SR నో క్వశ్చన్ మనకి SR నో క్వశ్చన్ దేంతో ఫామ్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అని వచ్చింది. హెల్పింగ్ వర్బ్ ఏంగా ఉండాలి, B1కి SRES యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు డస్ వస్తుంది. సో డస్ రాజు, మీ కామన్ అండి, స్ట్రక్చర్ చెప్పాను కదా. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వర్బ్. డస్ రాజు, డస్ రాసాం, ఇక్కడ ప్లేనే వస్తుంది, ప్లేస్ రాదు. డస్ రాజు ప్లే క్రికెట్. సో ఇది SR నో క్వశ్చన్స్. ఇప్పుడు దీనికి ముందు క్రికెట్ అంటున్నాడు. సో క్రికెట్ అంటే ఏంటి, ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు మనకి. అంటే రాజు ఏం ఆడుతున్నాడో చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ కాబట్టి వాట్, డస్ కి ముందు వాట్ యాడ్ చేసింది. వాట్ డస్ రాజు ప్లే, దట్ ఈస్ యువర్ ఆన్సర్. వాట్ డస్ రాజు ప్లే, రాజు ప్లేస్ క్రికెట్. సో ఇక్కడ డస్ చూస్ చేశారు కాబట్టి ప్లేకి S వచ్చింది, SRES. వాట్ డస్ రాజు ప్లే. ఓకే, అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఓకే. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, షీ సా ఏ ఫిలిం లాస్ట్ వీక్. సో ఇక్కడ లాస్ట్ వీక్ అనేది అండర్లైన్ చేసింది. సో యాజ్ యూజువల్గా మనం థర్డ్ ఎగ్జాంపుల్లో ప్లేస్ చూసాం, రాజు ప్లేస్ క్రికెట్ అన్నాం. సో ప్లేస్లో అక్కడ డస్ యూజ్ చేసాం. ఇక్కడ సేమ్ మనకి షీ సా ఏ ఫిలిం లాస్ట్ వీక్ అని ఉంది. సో అండర్లైన్ పార్ట్ అనేది కాసేపు పక్కన పెట్టండి. సో అండర్లైన్ పార్ట్ కాకుండా షీ సా ఏ ఫిలిం అన్నాం. సా ఏ ఫిలింలో మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది క్లియర్గా లేదు. సో హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం మెయిన్ వర్బ్ చూసుకోవాలి. ఇప్పుడు మెయిన్ వర్బ్ అనేది సా ఉంది, సి సా సీన్. సా అనేది B2. సో B2 కాబట్టి మనకి క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుంది, డిడ్ తో స్టార్ట్ అవుతుంది. డిడ్ తర్వాత డిడ్ షీ, సా అలా సి అవుతుంది, ఎందుకంటే డిడ్ రాసిన తర్వాత మళ్ళీ సా రాయకూడదు మనం. థర్డ్ క్వశ్చన్ లో కూడా చూడండి, డస్ రాజు ప్లే రాయాలి, డస్ రాజు ప్లేస్ రాయకూడదు మళ్ళీ. ఓకే, డిడ్ షీ సీ ఏ ఫిలిం లాస్ట్ నైట్. మీరు హెల్ప్ SR నో క్వశ్చన్స్ రాసేటప్పుడు మొత్తం క్వశ్చన్ రాసుకున్నాం, ప్రాబ్లం లేదు. సో లాస్ట్ వీక్ అనేది రాసాం, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాం, SR నో క్వశ్చన్ రాసేసాం.
సో ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాసేటప్పుడు మీరు ఎస్ఆర్ఓ క్వశ్చన్ రాసిన తర్వాత లాస్ట్ వీక్ అప్పుడు అండర్లైన్ పార్ట్కి రావాలి. లాస్ట్ వీక్ అని ఉంది. లాస్ట్ వీక్ అని అంటే ఒక టైంని చెప్తుంది. టైం కాబట్టి వెన్. సో వెన్ యాడ్ చేస్తాం అంతే మనం. వెన్ డిడ్ షీ సీ ఏ ఫిలిం క్వశ్చన్ మార్క్. ఓకే, అర్థమవుతుందా? లాస్ట్ వీక్ అంటే టైము, ఏ టైంలో చూసింది ఎప్పుడో లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్కి మనం ఏం యూస్ చేస్తాం? వెన్ డిడ్ షీ సీ ఏ ఫిలిం వరకే రాస్తే చాలు, లాస్ట్ వీక్ రాయక్కర్లేదు. ఎప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాసినప్పుడు మొత్తం క్వశ్చన్ రాయాల్సిన పని లేదు, అండర్లైన్ పార్ట్ రాయం. మీరు ఎస్ఆర్ఓ క్వశ్చన్ రాసేటప్పుడే మొత్తం అండర్లైన్ పార్ట్తో రాసుకోండి. ఎప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేవరకు, మీకు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తే ఇక్కడ ఫిలిం వరకు రాసుకుని కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటంటే ద పోర్టర్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది, బస్ ఉంది. సో మనకి ఇంకా కన్ఫ్యూజ్ అవసరం లేదు. వాజ్ ద పోర్టర్ టైర్డ్ అండ్ థర్స్టీ. థర్స్టీ క్వశ్చన్ మార్క్, ఎస్ఆర్ఓ క్వశ్చన్స్ వచ్చింది. సో ఇప్పుడు టైర్డ్ అండ్ థర్స్టీ అంటే మీకు కొంచెం ఆలోచించండి. టైర్డ్ అండ్ థర్స్టీ ఎలా ఉన్నాడు? చాలా నీరసంగా అండ్ దాహంగా ఉంది. సో ఎలాంటి క్వశ్చన్ ఫామ్ చేస్తాం? ఎలా ఉన్నాడు అని చెప్తున్నాం కదా, హౌ వస్తుంది, రైట్? సో ఇప్పుడు బస్ ముందు ఏం చేస్తాం? హౌ వాజ్ ద పోర్టర్, హౌ వాజ్ ద పోర్టర్ అంతే. టైర్డ్ అండ్ థర్స్టీ రాని, అర్థమవుతుందా? హౌ వాజ్ ద పోర్టర్, పోర్టర్ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఒక ప్యాసేజ్ తీసుకున్నాం. సో ఇచ్చిన ప్యాసేజ్లో ఫస్ట్ మనకి 1 by 1 చూద్దాం. ఓకే, సో ప్యాసేజ్లో at the station his friends were already there. సో అక్కడ వరకు చూద్దాం. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్లో at the station his friends అని ఉంది, his friends. సో అండర్లైన్ చేసింది his friends. సో దాన్ని కొంచెంసేపు మనం పక్కన పెట్టండి. సో his friends కాకుండా at the station were already there. his friends పక్కన పెట్టిన తర్వాత were already at the station were already there. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? వర్ ఉంది. మీకు ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. సో ఇక్కడ at the station were already there, వర్ ఉంది. సో వర్తో రాసుకోండి. మీకు వస్తే ఒకవేళ వర్ ఆల్రెడీ దేర్ అని ఉంది, వర్ ఆల్రెడీ దేర్. సో హిస్ ఫ్రెండ్స్ అని ఉంది. హిస్ ఫ్రెండ్స్ అంటే పర్సన్స్ వస్తుంది కదా, ఫ్రెండ్స్ వస్తుందా? సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలి? హూ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలని చెప్పాం. హూ వర్ తర్వాత ఎవరు? హిస్ ఫ్రెండ్స్. హూ వర్ దే కదా, హిస్ ఫ్రెండ్స్ కదా. ఎట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వాజ్ ఆల్రెడీ దేర్. సో లేకపోతే హూ వర్ దేర్ ఆల్రెడీ. సో మనం హూ వర్ దే రాయకూడదు, హూ వర్ ఆల్రెడీ దేర్ రాసుకోండి. క్వశ్చన్ సరిపోయిందా? చూడండి, హూ వర్ ఆల్రెడీ దేర్, ఎవరున్నారు అక్కడ? హూ వర్ ఆల్రెడీ దేర్ అంటే ఎట్ ద స్టేషన్ వర్ ఆల్రెడీ దేర్. హూ వర్ ఆల్రెడీ దేర్, ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. They were excited and talking loudly and noise was like the chirping of birds. Like chirping of birds. Noise ఎలా ఉందంట? chirping of birds లా ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం ఫామ్ చేయొచ్చు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? was ఉంది. సెకండ్ స్టేట్మెంట్ లో was ఉంది. సో was ఎలా ఉందంటే how was the noise. how was the noise రాయొచ్చు, లేదంటే how was the noise like అని కూడా రాయొచ్చు.
హౌ వాజ్ ద నాయిస్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ వన్ ఏముంది? దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ దే న్యూ హాస్టల్స్ అండ్ న్యూ కోర్సెస్. న్యూ హాస్టల్స్ అండ్ న్యూ కోర్సెస్ అంటే అదొక ఇన్ఫర్మేషన్, అది అవునా కదా, మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఏముంది? వర్ ఉంది, థర్డ్ వన్ లో వర్ ఉంది. సో ఇది ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏం చేస్తాం? వాట్ వర్. మీకు వస్తే ఇలా డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు, లేదు అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఫామ్ చేసి క్వశ్చన్ రాసుకోండి. అర్థమవుతుందా? డోంట్ వరీ. సో వాట్ వర్ ఏంటి? వాట్ వర్ దే, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. వాట్ వర్ దే డిస్కసింగ్, అంతే. మనం అండర్లైన్ పార్ట్ కి ఎలా వస్తుందో రాస్తాం, అండర్లైన్ పార్ట్ రాయొద్దు. అర్థమవుతుందా? WH క్వశ్చన్ రాసినప్పుడు అండర్లైన్ పార్ట్ రాయకూడదు. అండర్లైన్ పార్ట్ కి ఏ WH క్వశ్చన్ వస్తుందో అదే రాయాలి. థర్డ్ వన్. సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి. హీ వాజ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. ఇక్కడ చూడండి, ఇదొకటి పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ లో మనకి హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? హెల్పింగ్ వర్బ్ లేదు. సో అప్పుడు మెయిన్ వర్బ్ కి రండి. స్టూడ్ అని ఉంది, స్టాండ్ స్టూడ్ స్టాండ్, స్టాండ్ స్టూడ్ స్టూడ్. ఓకే, స్టూడ్ అని ఉంది కదా, అంటే V2 డిడ్ వస్తుంది. సో ఎలా ఉన్నాడు? సైలెంట్ గా ఉన్నాడు. సైలెంట్ అంటే ఎలా వస్తుంది? సో ఇప్పుడు హౌ తర్వాత ఇమీడియట్ గా హెల్పింగ్ వర్బ్ రాయాలి. హౌ డిడ్ హీ తర్వాత సబ్జెక్ట్ రావాలి. హౌ డిడ్ హీ స్టాండ్ దేర్ అది రాసుకోవచ్చు, లేకపోతే హౌ డిడ్ హీ స్టాండ్ అని కూడా రాయొచ్చు. అర్థమైందా? హౌ డిడ్ హీ స్టాండ్ లేదంటే హౌ డిడ్ హీ స్టాండ్ దేర్. మీకు ఈ స్ట్రక్చర్ చూస్తారండి. మీకు ఎగ్జామ్లో ఫస్ట్ WH రాశారా, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత ఆబ్జెక్ట్. ఫస్ట్ ఈ మెయిన్ 3 ఇంపార్టెంట్. ఇది ఆర్డర్లో ఉందా లేదా? ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్ లో కూడా మనకి హెల్పింగ్ వెర్బ్ లేదు, విష్డ్ అని ఉంది. విష్డ్ అంటే V2. సో V2 కాబట్టి డిడ్. సో విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఏం చేశాడు? అదొక జస్ట్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు కదా, మ్యాటర్ అది, అంతే. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాట్ డిడ్ తర్వాత సబ్జెక్ట్, వాట్ డిడ్ తర్వాత వాట్ డిడ్ హీ డూ రాయొచ్చు. మరి ఏం చేశాడో తెలియదు కదా, వాట్ డిడ్ హీ డూ. ఓకే, తను ఏం చేశాడంటే హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. వాట్ డిడ్ హీ డూ. ఓకే, క్లియర్గా ఉందా ఇక్కడ వరకు మీకు? సో WH క్వశ్చన్స్ ఫామ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ SR నో క్వశ్చన్ ఫామ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా రాయడానికి ఉంటుంది. ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా రాస్తాము అంటే అది మీ ఇష్టం. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది framing WH questions. Okay, I hope you understand. Thank you.